హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఇది ఈరోజు వీడియో అయితే కాదండి. 4, 5 రోజుల క్రితం తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. 4, 5 రోజులు అంటే ఇది ఎక్కడనుకున్నారు? నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాము. శుక్రవారం మేము ఊరికి వెళ్తామని ఇంకా రిటర్న్ వచ్చేస్తామని చెప్పేసి గురువారం నాడు సాయంత్రం ఎగ్జిబిషన్కి వెళ్ళాము బెంగళూరులో. ఇంకా పిల్లలు అందరం ఉన్నారని చెప్పేసి 2 ఫ్యామిలీలు కలిపి వెళ్ళాము ఎగ్జిబిషన్కి. చూద్దాము, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు ఇంకా అని చెప్పేసి వెళ్ళాము. అక్కడైతేనండి అవి చూస్తుంటేనే అసలు కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. అవి ఎక్కిన వాళ్ళకైతే ఇక మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనైతే ఎప్పుడు అలాంటివి అసలు ఎక్కలేదండి. నాకు వాటిని చూస్తేనే భయం. ఇంకా ఎక్కితే హరి అంటవేనేమో అంతే, అలాగే అనిపించింది నాకైతే. అవి అలా తిరుగుతుంటే అసలు అమ్మో నాకు చాలా భయం వేసింది. అవి అసలు ఎంత దూరం ఆకాశానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. అవి ఎక్కితే చూస్తుంటే ఇట్లా తల పైకెత్తి చూడాలి. ఇదైతే ఇంకానండి అసలు అమ్మో, అసలు అవి ఎక్కేవాళ్ళు నిజంగా చాలా అనుకోవాలి. అవి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. ఇంకైతే అక్కడ చక్కగా మంచిగా మిరపకాయ బజ్జీలు అవి వేడివేడిగా వేస్తున్నారు. మా పిల్లలు అయితే ఆ ఎదురు చిన్నవి ఎక్కుతున్నారు. చిన్నపిల్లల్ని ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు చిన్నది అది పక్కన ఉంటే దాన్ని అయితే ఎక్కిచ్చారు. అది కనిపిస్తుంది, అదైతే ఎక్కారు మా పిల్లలు. ఇక మేమందరం అయితే నుంచున్నాము అక్కడ. వాళ్ళు పిల్లలు ఎక్కారు, మేము నుంచున్నాము. ఇక అసలు అన్నీ చూస్తున్నా తప్పితే నేనైతే ఏది ఎక్కలేదండి. నాకు భయం, ఎక్కాలి అంటే నాకు చాలా చాలా భయం. నేను అసలు ఎక్కను. ఒకవేళ ఎక్కినా కూడా అది ఏదన్నా నాకు ఎమ్మటే కడుపులో తిప్పేసేసిద్ది, తలనొప్పి వచ్చేసిద్ది, వామిటింగ్స్ అవుతాయి, నాకు ఇదంతా ఉంటుంది. నార్మల్గా నేను మామూలుగా మనం కట్టిన ఉయ్యాలు ఊగితేనే నాకు అలా ఉంటుంది. ఇక అందుకని చెప్పేసి నేనైతే ఇక అవేమీ ఎక్కలేదు. ఎక్కారు మా పిల్లలైతే ఎక్కారు. ఒకటి ఎక్కారు, అదిగా ఎక్కారు. ఉయ్యాలైతే అసలు చూస్తుంటేనే కడుపులో తిప్పుతుంది. ఆ ఉయ్యాలు ఎక్కారు మా పిల్లలైతే. నేను పక్క నుంచి చూస్తా నవ్వుకున్నాను వాళ్ళు అలా ఊగుతుంటే. అది ఎలా ఉందంటే ఒక పడవ అటు ఇటు జంప్ చేసినట్టు ఉంది. అది చూడండి, అది అసలు అవి ఎక్కారు మా పిల్లలైతే. అది ఎక్కారు, ఉయ్యాలు ఒక్కటే ఎక్కారు. ఇంకా మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నాయన్నీ ట్రై చేశారు. వాళ్ళకి అలవాటంట, మొత్తం ట్రై చేశారు. అక్కడ ఉన్నాయన్నీ పెద్ద అన్నీ ట్రై చేశారు వాళ్ళైతే. ఇంకా నేనైతే అసలు ఏమీ లేదు, ఒక ఐస్ క్రీమ్ మట్టుకి కొనిపించుకున్నాను. ఒక ఐస్ క్రీమ్ కొనిపించుకొని చక్కగా తింటూ ఆ టెంక చూస్తూ ఉన్నాను. మా పిల్లలు అవి ఎక్కితే ఐస్ క్రీమ్ తింటూ నేను ఆ టెంక చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానే తప్పితే నేనైతే ఒక్కటి కూడా ట్రై చేయలేదు. ఎందుకు అంటే పడనప్పుడు మనం వెళ్ళకూడదు వాటి జోలికి. ఎక్కి తిరిగే వాళ్ళని చూసి మనం ఎంజాయ్ చేయటమే కానీ మనమైతే అవి ట్రై చేయకూడదు. ఎందుకు అంటే మనకి పడదు కాబట్టి. అలాంటివి ఎక్కితే చూసి చక్కగా ఆనందించాలి. అట్లాంటివి అలా చూసి మంచిగా ఆనందించాలి. మనమైతే వాటిని ట్రై చేయకూడదు. ఇక లాస్ట్ కదా అని చెప్పేసి ఆ రోజు తీసుకెళ్ళారు పిల్లలు. ఆల్మోస్ట్ 2-3 సార్లు బయటికి బజార్లకి, దేవుళ్ళు గుడిలకి అట్లా వెళ్ళొచ్చాము. ఇంకా లాస్ట్ మేము రిటర్న్ వచ్చేస్తున్నాం అని చెప్పేసి ఆ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళారు. బాగుంది, చాలా బాగుంది. అవన్నీ పెద్దవి ఉన్నాయి అక్కడ మంచిగా చక్కగా. ఇంకా ఆ రోజుతో లాస్ట్ అంట కూడా, ఆ ఎగ్జిబిషన్ తీసేస్తున్నారంట. ఆ రోజుతోనే లాస్ట్ అంట. ఇంకా మేము కూడా ఆ రోజే వెళ్ళాము. మంచిగా చూడండి, అవి చూస్తుంటే నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. అదిగో ఆ కనపడే ఆవిడైతే అన్నీ ట్రై చేసింది, మొత్తం ఎక్కింది. ఆమెకు అలవాటంట. అంటే మా పాప వాళ్ళ పైన ఉంటారు వాళ్ళు, తనకి అలవాటంట, అవన్నీ ఎక్కడం అలవాటంట. ఇక తనైతే అన్నీ ఎక్కింది.
ఎక్కిందిలే కానీ పాపం లాస్ట్కి వచ్చేటప్పుడు ఒకటి ఏదో ఎక్కారంట. ఇక అది ఎక్కేటప్పటికి తనకి కూడా అసలు బాగా కడుపులో తిప్పేసి తలనొప్పి వచ్చేసి గాలికి పైకి ఎగిరిపోయే అంత వచ్చేసిందంట. అట్లా అనిపించిందంట. మెడలో చైన్ కూడా పైకి లేసిపోయిందంట. అలాంటిది ఎక్కారంట. అసలు అదైతే మేమైతే చూడలేదులే, మేము వేరే చోట ఉన్నాము. అది ఎక్కారంట. వాళ్ళ హస్బెండును తను మెడలో చైన్ ఉంది కదా, అది పైకి మెడలోది పైకి వచ్చేసేసిందంట. అంత ఫోర్స్గా అది మరి ఏంటో నేను కూడా చూడలేదులే కానీ తను వచ్చి చెప్పింది. మెడలో చైన్ కూడా పైకి ఎగిరిపోయింది గాలికి. అంత భయం వేసింది నాకు కూడా, చాలా చాలా కడుపులో తిప్పేసేసింది. ఇంకా మనం ఎక్కినాక వాళ్ళు ఆపమన్నా కూడా ఆపరు కదండి. ఇక అంతే, వాళ్ళు తిప్పే పనిలోనే ఉంటారు. కానీ అది మిషన్స్ మనం భయం వేసిందన్నా, అరిసినా, గోల చేసినా, ఏది చేసినా వాళ్ళైతే ఆపరు. వాళ్ళ టయానికే వాళ్ళు ఆపుతారు. మనకు వాంతింగ్స్ అవని, కళ్ళు తిరగని, ఏదన్నా అవని వాళ్ళైతే ఆపరు. మనం ఎంత అరిసినా వాళ్ళైతే ఆపరు. అదిగో మా బుడ్డ చూడండి అలా చక్కగా, అసలు అది పూర్తి అంత ఉంది, అన్నీ ఎక్కుతానని గోల చేసింది. అసలు దానికి కళ్ళు తిరగలేదు. అసలు చూడండి ఎలా నవ్వుతుందో ఆ ఎక్కి. అసలు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. తనైతే చక్కగా నవ్వుతూ మా యంక చూసి మళ్ళీ చేతులు ఊపింది. ఆ పిల్ల అంత అల్లరి పిల్ల అనమాట. అన్నీ ఎక్కుతానని గోల చేసింది. అన్నీ ఎక్కుతానంటుంది. అక్కడికి 2-3 ఎక్కించారు. ఇంకా వేరే ఎక్కుతానంటుంది. ఇక సాల్లే అని చెప్పేసి తీసుకొచ్చేసారు. మేమందరం అయితే అక్కడ నుంచున్నాము. వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని ఎక్కించేసి చక్కగా అట్లా పక్కన నుంచున్నారు. వీడియోలు తీసుకుంటూ లేదా ఫోటోలు తీసుకుంటూ చక్కగా అట్లా నుంచున్నారు. ఇక నేను కూడా నుంచున్నాము, అందరం అక్కడ నుంచి చూస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా ఎగ్జిబిషన్ అన్ని చోట్ల పెడతారు, అన్ని చోట్ల కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ అక్కడైతే అన్ని పెద్దవే ఎక్కువ ఉన్నాయి. పెద్దవాళ్ళు తిరిగేవి ఎక్కువ ఉన్నాయి, చిన్నవాళ్ళవి తక్కువ ఉన్నాయి. ఇంకా ఒకటి గేమ్ ఏదో ఒకటి ఆడాడు మా జై భార్గవ్, గేమ్ ఆడాడు. ఇంకా ఆ గేమ్లో పాపం వాడు విన్ అవ్వలేదు. అది కూడా వీడియో అయితే నేను తీయలేదులే కానీ అదొక్కటి ఆడాడు. వాడు కూడా అట్లాంటివి ఏమీ ఎక్కలేదు. ఆడికి కూడా పడదంట అలాంటివి ఎక్కితే. అందుకని చెప్పేసి వాడు కూడా ఏమి ఎక్కల. గేమ్ పాపం ఆడాడు, ఏదో గెలుచుకోవాలనుకున్నాడు. వాడికి ఏమీ రాలేదు. రింగ్స్ వేసే గేమ్ ఒకటి ఆడాడు, అది పాపం వాడికి రాలేదు. ఇక మెదలకుండా ఊరుకున్నాడు. ఇంకా నాకేం వద్దులే అనేసి. అట్లా అండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అది చూడండి అసలు అది ఎక్కితే అసలు అదైతే హరి అంటమే అట్లా మెలికలుగా తిరుగుతూనే ఉంటుంది. అమ్మో, అలాంటివి అస్సలు ఎక్కకూడదు. అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కాల్సిందే కానీ కొత్త వాళ్ళు అయితే అలాంటివి అస్సలు ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇంకా అక్కడే కళ్ళు తిరిగిపోవచ్చు, లేదంటే ఇంకేమైనా జరగవచ్చు. అందుకే కొత్త వాళ్ళు అలాంటివి ఎక్కకూడదు. ఎప్పుడు ఎక్కి అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్కొచ్చు. ఇదైతే చిన్నపిల్లలండి. చూడండి చక్కగా బుజ్జి వినాయకుడు చక్కగా మధ్యలో పిల్లలు ఎక్కితే మంచిగా తిరుగుతూ ఉంటున్నాయి. అవి అయితే చక్కగా బాగుంది. అలాంటివి చూడాలి, మనం సైడ్ నుంచి చూస్తూ ఆనందంగా ఉండాలి. తప్పితే అలాంటివన్నీ మనం చక్కగా అక్కడి నుంచి చూస్తూ ఎంజాయ్ చేయాలి. తప్పితే మనం ట్రై చేయకూడదు. భయం వేసే వాళ్ళు అసలు అది జోలికే వెళ్ళకూడదు. అదైతే అసలు అక్కడక్కడే గింగరాలు తిరుగుతూనే ఉంది. అది చూస్తుంటేనే దాని వెనక మనకు కళ్ళు తిరుగుతున్నాయి సైడ్ నుండి చూసే వాళ్ళకి. అది ఎక్కిన వాళ్ళకైతే ఇంకెలా ఉంటుందో మనకు తెలియదులే కానీ అక్కడక్కడే మెలికలు తిరుగుతూనే ఉంది అసలు అది. అవన్నీ పెద్దవి మంచిగా అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుందిలే కానీ కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా వాటిని ట్రై చేయకూడదు. ఇకైతే షాప్లో నేనైతే ఏవేవో చూశాను. బయటకు వచ్చినాక షాపింగ్ మంచిగా గాజులు అవన్నీ ఉన్నాయి. కానీ చూస్తానికి బాగున్నాయి కానీ మనం ఎప్పుడు అట్లాంటివి ట్రై చేయలేదు. ఇంకా ఏమీ తీసుకోలేదులే కానీ చక్కగా దగ్గర మెరుస్తూ ఉన్నాయి గాజులు అయితే. అసలు
అదేంటా అన్నట్టుగా అట్లా లైటింగ్స్కి బాగా మెరుస్తూ ఉన్నాయి. గాజులు మామూలుగా పోగులు అవన్నీ పెట్టుకునే వాళ్ళకి మంచిగా అంటే మంచిగా బాగున్నాయి. పెద్ద పెద్దగా చక్కగా పోగులు కానీ గాజులు కానీ స్టోన్స్తో ఉన్నాయి, బాగున్నాయి. కానీ మనం ఎప్పుడు అలాంటివి తీసుకోలేదు కాబట్టి నేనేమి తీసుకోలేదు. లేదు ట్రైనింగ్ పిల్లల్లాగా ఉన్నారు. ఒక బ్యాచ్ అయితే వచ్చారు, ఏదో ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మొత్తం అందరూ ఒకే డ్రెస్ మీద వచ్చారు. వాళ్ళు ఏదో అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇంకా మొత్తం అంతా తీస్తుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బ్యాచ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదండి ఇంకా ఎగ్జిబిషన్ అయితే మొత్తం కవర్ చేసేసాము. ఏది మిస్ అవ్వకోకుండా మొత్తం ఐస్ క్రీమ్స్ కాడి నుంచి, మిరపకాయ బజ్జీలు కాడి నుంచి, మొక్కజొన్న కాండ్ల కాడి నుంచి ప్రతిదీ అయితే వీడియో చేసాము మంచిగా. మేము అక్కడ ఎంతసేపు ఒక 2 గంటలు 3 గంటలు ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే, బయటే డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నాము ఎక్కువ టైం. పెద్దగా జనం అయితే అంతగా లేరులేగా, తక్కువే ఉన్నారు. ఇక లాస్ట్ రోజుగా ఇక అందరూ వచ్చేసి ట్రై చేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంత ఎక్కువ జనం అయితే లేరు, తక్కువ జనమే ఉన్నారు. బాగానే ఉంది. మన భాష కాకపోయినా మంచిగా చక్కగా వాళ్ళు వంట చేసుకున్నారు. ఇక అయితే డిన్నర్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. అయిపోయింది.